క్యాంపెయిన్ 2 రోజులు నుండి జరుగుతోంది. సుజాత నగర్ అంతా మొన్న అయిపోయింది. నిన్న సాయంత్రం సమతా నగర్ ఒకటో లైన్ నుంచి స్టార్ట్ చేసాం. ప్రతిరోజు 2 టీములుగా ఏర్పడి కావ్యమ్మ ఒక టీము, సచమ్మ ఒక టీముగా ఏర్పడి మేము క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. సుజాత నగర్ అంతా అయిపోయింది. 11th లైన్ వరకు అయిపోయిన తర్వాత సమతా నగర్ ఒకటో లైన్ స్టార్ట్ చేసాం. సచమ్మ గారు రావడం 10 నిమిషాలు ఆలస్యం అవడం వల్ల కావ్యమ్మతో వెళ్ళాను నేను. ఒకటో లైన్లో 2 ఇళ్ళు అయిపోయిన తర్వాత 3వ ఇల్లు అపార్ట్మెంట్ వచ్చింది. అపార్ట్మెంట్ వచ్చినప్పుడు అపార్ట్మెంట్ దగ్గరికి ఇద్దరం వెళ్ళాం. కావ్యమ్మ నేను వెళ్ళిన తర్వాత ఆవిడ పేరేంటి చప్పిడి ప్రభావతి అంట. అడ్డంగా గేట్ వేసేసి గేట్కి గడేసేసి గడ ఎదురుగా కుర్చీ పెట్టుకొని కూర్చుంది. తలుపు తీయండమ్మా లోపలికి వెళ్ళాలి అంటే రావడానికి వీల్లేదంది. సరే వాలంటీర్ని పిలిచి తీయించండి అమ్మ తలుపు, తను ఒక్కతే కాదు కదా ఇంకా పైన ఉన్నారు అని చెప్పి సరే ఏందో కొంచెం తేడాగా ఉందేమని మేము పైకి వెళ్ళిపోయి మిగతా 4 ఇళ్ళు మేము క్యాంపెయిన్ చేసుకొని మళ్ళీ తిరిగి అదే రోడ్లో రావడానికి వచ్చేసరికి గేట్ తీసి ఉంటే వీళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. ఈలోపు మేము సచమ్మ వచ్చేసింది, మేము వచ్చేసాము. ఈలోపు కావ్యమ్మని గందరగోళం చేసింది. ఆమె డ్రెస్ పట్టుకుని లాగి ఆడపిల్లని నానా హింస చెప్పెట్టి ఆ అమ్మాయిని అబ్యూజ్ వాడు. ఆమె నోరు చప్పిడి ప్రభావతి అని ఆమె నోరు ఘోరంగా తయారైంది. ఆ అమ్మాయిని తిట్టిన తిట్లకి ఇంక పిల్లలకి కోపం రాదండి. ఆడపిల్లని అన్ని మాటలు మాట్లాడి ఆమె బట్టలు చింపితే ఎవరికైనా కోపం రాదా? ఈరోజు ఎవరైనా సరే ఆడపిల్లని ఎవరైనా ఒక మాట అంటే మన ఇంట్లో ఆడపిల్లల్ని ఎవరైనా ఊరుకుంటామా? అలా కూడా కాదు. అప్పటికే ఆ అమ్మాయి పాపం చెప్పకుండా వెళ్ళిపోయింది. సరే అయిపోయింది. మేము వచ్చిన తర్వాత కూడా ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. అమ్మ చప్పిడి ప్రభావతి అంట ఆవిడ పేరు. ఇంతవరకు నువ్వెవరో కూడా నాకు తెలీదు. నేను ఏ రోజైనా చూసావా మమ్మల్ని? ప్రతి ఒక్కళ్ళని నానా దుర్భాషలు ఆడుతుంది. నిన్నటికి పొద్దున ప్రెస్ మీట్ పెట్టింది. అందరినీ నా కొడకల్లారా అంటుంది. వైసీపీ నా కొడకల్లారా, వైసీపీ గుండాలారా, వైసీపీ మూకల్లారా అంటుంది. మా హస్బెండ్ని గోలి తిరుపతిరావు అంట. ఒరే గోలి తిరుపతిరావు నా కొడక అంటుంది. ఏం తల్లి ఎంతమంది కొడుకులు ఉన్నారు నీకు ఒంగోలులో? ఏం మాట్లాడుతున్నావు? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. ఒక ఆడపిల్లవి నువ్వు కూడా మాట్లాడుతున్నావా? నీకు భర్త పిల్లలు ఇద్దరు ఉన్నారు. నీ పిల్లల్ని నీ భర్తని ఎవరన్నా మాట్లాడితే నువ్వు ఊరుకుంటావా? కానీ బాధేస్తుంది. ఎప్పుడు ముందుకు రాని నన్ను నా ఫ్యామిలీని కూడా బయటికి తీసుకొచ్చి మాట్లాడుతున్నారు అంటే నిజంగా కోపం కాదు బాధతో మాట్లాడుతున్నాను ఈ మాట. నా పిల్లలు తెలుసా ఎవరికన్నా? నీ పిల్లల సంగతి చూస్తాను, నీ మొగుడు సంగతి చూస్తాను, చంపుతాం దారా నా కొడక అని మాట్లాడుతుంది. ఎంతమంది కొడుకులారా తల్లి నీకు ఒంగోలులో? సుజాత నగర్ మొత్తం నీ కొడుకులేనా? ఏం మాట్లాడుతున్నావు అసలు? నీ భర్త ఒక బాధ్యతాయుతమైన పోలీస్ వృత్తిలో ఉన్నాడు. నువ్వు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? అప్పటికప్పుడు మొత్తాన్ని కొట్టి గొడవ చేసింది కాక క్యాంపెయిన్ ఆపేసి వచ్చేసిన తర్వాత మొత్తం ప్రెస్ మీట్ పెట్టుకుని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అల్లుకున్నారు. మావి కథలంట, మా అంతా యాక్షన్ చేస్తున్నారు వాళ్ళు. బాలినేని శ్రీనివాసరెడ్డి యాక్షన్ చేస్తున్నాడు, కూర్చొని సూక్తి ముక్తాలు చెబుతున్నాడు. ఇప్పుడు దామసాని జనార్దన్ గారు వినండి, తెలుసుకోండి, ప్రజలంతా తెలుసుకోండి. ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకోండి. ఇంతవరకు నేను ప్రత్యక్షంగా ఎప్పుడు చూడలేదు, పరోక్షంగా చూసి క్యాంపెయినింగ్ ఎలా ఉంటుందేమో అనుకున్నాను. నిన్న ప్రత్యక్షంగా చూశాను ఇంత ఘోరంగా ఉంటుందని. ఎక్కడో 2 బజార్లు అవతరున్నాం నేను, మా వారు, సచమ్మ అందరం. అప్పుడు వాళ్ళు కొట్టుకున్నారని తెలిసి బయటికి తీయడానికి వచ్చారు. నేనైతే అక్కడే ఉన్నాను. మా మీద కూడా కేసు పెట్టారు. ఓకే, నేను కాదనట్లేదు, కనీసం నిజం తెలియాలి కదా ఏం జరుగుతుంది అనేది కూడా. మీరు ఏది చెప్తే అది చెప్పుకొని మీ నోటికి వచ్చింది మాట్లాడుకుంటే నిజాలు అయిపోవు. ప్రజలు ఉన్నారు, తెలుసుకుంటారు, ప్రతి ఒక్కళ్ళు ఆలోచించగలరు. జనాలు ఎప్పుడు తెలియలేని వాళ్ళు కాదు. మీరు చెప్తే నమ్మడానికి ఏదైతే జరగడానికి మీలో భయం మొదలైంది. ఓడిపోతామన్న ఓటమి భయంతో మీరు ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు. మానుకోండి. ఎవరిని ఓడించలేరు, ప్రజలు మాత్రమే ఓడించగలుగుతారు. ప్రజల తీర్పు త్వరలోనే ఉంటుంది. 2 నెలలు ఆగండి, మీ సంగతి తేలుస్తామని బెదిరిస్తున్నారు. చూద్దాం, 2 నెలలు ఆగండి, ప్రజల తీర్పు ఎలా ఉంటుందో చూద్దాం. ప్రజల తీర్పుని బట్టే అప్పుడే మాట్లాడుకుందాం. కాకపోతే అప్పటి వరకు మీరు ఇలాంటి హింసా రాజకీయం చేయాలని మాత్రం చూడొద్దు. చూస్తూ ఎవరు ఊరుకోరు. థ్యాంక్ యూ.